జులుం విలేఖరిపై ఎస్ఐ దాడిలో గాయం పడ్డ విలేఖరి తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్న విలేఖరి జబీవుల్లా ప్రొద్దటూరు అవుట్ పోస్ట్ పోలీసులు స్టేషన్లో విలేఖరి ఫిర్యాదును తిరస్కరించిన ఏఎస్ఐ ఎట్టకేలకు ప్రొద్దటూరు డీఎస్పీ చొరవతో ఫిర్యాదును స్వీకరించిన అవుట్ పోస్ట్ ఏఎస్ఐ నేడు 16వ తేదీ మైదుకూరు డీఎస్పీని కలవనున్న ప్రొద్దుటూరు, కడప, మైదుకూరు విలేఖరిపై జరిగిన దాడిని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లి తోటి విలేఖరికి న్యాయం చేయాలని కోరానున్న విలేఖరుల బృందం. చాపాడు ఎస్ఐ దాడిలో గాయపడిన విలేఖరికి ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స. విలేఖరిపై దాడి చేసిన చాపాడు ఎస్ఐపై ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి అవుట్ పోస్టులో ఫిర్యాదు చేసిన విలేఖరులు అవుట్ పోస్టులో ఫిర్యాదు స్వీకరించకపోవడంతో ప్రొద్దుటూరు డీఎస్పీకి విషయాన్ని తెలిపిన విలేకరులు జనవరి 15వ తేదీ రాత్రి 10:20 గంటల ప్రాంతంలో ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలోని అవుట్ పోస్టులో ఫిర్యాదు స్వీకరణ అనంతరం 16వ తేదీ మైదుకూరుకు విచ్చేసిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కలిసి వినతి పత్రం అందజేసిన టీజెఫ్ నాయకులు, జర్నలిస్టులు, విలేకరులు అయితే ఏం డోంట్ కేర్ అంటున్న చాపాడు ఎస్ఐ చిన్న పెద్దయ్య బాధ్యత ఒళ్ళు మరిచి ఒకటి టీవీ విలేకరి జబీవుల్లాపై విచక్షణారహితంగా దాడి చేసిన చాపాడు ఎస్ఐ చిన్న పెద్దయ్య రౌడీలాగా ప్రవర్తించిన ఎస్ఐ చిన్న పెద్దయ్య సమాచారం అందించిన విలేకరిపైనే విచక్షణారహితంగా దాడి, అసభ్య పదజాలంతో దూషించిన కడప జిల్లా చాపాడు మండలం ఎస్ఐ చిన్న పెద్దయ్య విలేకరులపై దాడిని ఖండించిన టీజేఎఫ్ తెలుగు జర్నలిస్టు ఫోరం విలేకరులపై జులుం ప్రదర్శించిన చాపాడు ఎస్ఐ చిన్న పెద్దయ్యపై చర్యలు తీసుకోవాలన్న టీజేఎఫ్ నాయకులు. వార్తా కవరేజ్ కోసం వెళ్లిన పొద్దుటూరు రిపోర్టర్పై చాపాడు ఎస్ఐ చిన్న పెద్దయ్య దాడి హేయమైన చర్య. బొచ్చులో మీడియా అంటూ అసభ్య పదజాలతో విలేకరిని దూషించిన ఎస్ఐ చిన్న పెద్దయ్య మైదుకూరు డీఎస్పీ కార్యాలయం వద్ద జర్నలిస్టులు, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కలిసి వినతి పత్రం అందజేసిన టీజెఫ్ నాయకులు, జర్నలిస్టులు చాపాడు ఎస్ఐ చిన్న పెద్దయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరిన జర్నలిస్టులు చాపాడు ఎస్ఐ చిన్న పెద్దయ్యపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని జర్నలిస్టు నాయకులకు తెలిపిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. ఎస్పీని కలిసిన వారిలో టీజెఫ్ జిల్లా నాయకులు, జిల్లా కన్వీనర్ శ్రీకాంత్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కో కన్వీనర్ రామచంద్ర, గౌరవ సలహాదారులు సుధీర్ కుమార్, ప్రొద్దటూరు నియోజకవర్గం టీజెఫ్ అధ్యక్షుడు శ్రీధర్, గౌరవాధ్యక్షుడు రజాక్, ట్రెజరర్ పవన్, సహాయ కార్యదర్శి మహేష్ యాదవ్, టీజేఎఫ్ సభ్యులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు. జరిగే సమయంలో నరహరిపురము, రాజుపాలెం రెండు ఊర్లో ఏదో చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిందంటే ఎస్ఐ గారికి ఫోన్ చేసి సమాచారం అందించాను. సార్ ఇక్కడ గొడవ జరుగుతుంది, మీరు వచ్చి వీళ్ళకు సర్ద చెప్పేసి కౌన్సిలింగ్ ఇవ్వండి సార్ అని చెప్పాను. కోరగా నాకు తెలుసులో పోయి నువ్వు పెట్టు ఫోను అని చెప్పారు. అనేసి నేను రాజుపాలెం వెళ్ళాను. ఏం గొడవ జరుగుతుందో ఏమో అని చూసేదానికి వెళ్ళాను. ఆడ నేను విజువల్స్ తీసుకుంటున్నాను. విజువల్ తీసుకుంటుండగా ఎస్ఐ గారు జీప్లోంచి రావడము లాఠీ చార్జ్ చేసుకుండగా నేను వీడియో తీస్తుంటే ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి నేను మీడియా అని చెప్తానే వాళ్ళు వెళ్ళిపోయారు. ఎస్ఐ గారు వచ్చేసి నా పైన చెయ్యి చేసుకొని లంజా కొడక లాఠీతో చెయ్యి మీద కొట్టాడు. నాకు 2 కుట్లు పన్నాయి. ఆ తర్వాత నా మొబైల్ లాక్కొని నన్ను స్టేషన్ రాబోయి స్టేషన్ కాడ చూసుకుందాం, ఇది నాకే వీడియో తీస్తావా అని చెప్పారు. ఎందుకు సార్ ఇంతగా చేస్తారు అని అడగాక ఏం లేదు, నువ్వు స్టేషన్కి రా చూసుకుందాం, ఇవన్నీ ఇక్కడ కాదు, నా వీడియో నువ్వు తీస్తావా అని చెప్పి నన్ను ఇదిగా చేశాడు. అవుట్ పోస్ట్లో కంప్లైంట్ ఇస్తుంటే ఈడ పై అధికారులు మాకు చెప్పారు, మేము కంప్లైంట్ తీసుకోము, మీరు ఎక్కడైనా కూడా మీరు పొద్దుటూరు సిఏ ఆఫీస్కైనా ఎస్పీ ఆఫీస్కైనా పోయి ఇచ్చుకోండి, మైదుకూరు పోయి ఇచ్చుకోండి అని చెప్పారు.